రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలను చేపట్టడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 7వ రోజు కొనసాగింది. దీక్షకు ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ మాదిగ హాజరై సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగలకు సముచిత న్యాయం జరిగేలా రేవంత్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పూర్తి బిల్లు ఆమోదించాలన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ముఖ్యమంత్రి గ్రూప్స్ ఫలితాలు విడుదల చేసి మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ పూర్తి బిల్లు ఆమోదించి మాదిగలకు సముచిత న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండలు మాదిగ, మల్లమారి రంగరాజు, రామగళ్ల ప్రసాద్, సైదులు, అరుణ్ పాల్గొన్నారు. మరి ఈరోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ముందు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. ఈ రోజు ఈ దీక్షలు 7వ రోజుకు కొనసాగించడం జరుగుతుంది. మరియు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఇక్కడ దీక్షలు కొనసాగుతున్నాయి. మరి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాలుగా కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా అల్పేరెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు మరి రాష్ట్రాలకే చేసుకునే అధికారం ఉన్నది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగినది. మరి ఆ రోజు నుంచి కూడా మన తెలంగాణలో మరి సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయకుండా దాన్ని జాప్యం చేస్తూ మరి మాదిగలను మోసం చేస్తూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి ఫలితాలు వెలువడుస్తూ మరి మరోసారి మా మాదిగ జాతికి ద్రోహం చేస్తున్నాడని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్, మరి మాకు న్యాయం చేసేంత వరకు ఈ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. మరి చట్టసభలో మాకు బిల్లు పాసు అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం నిరంతరం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ మరి జై మాదిగ, జై జై మాదిగ.